ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్ర ప్రీతిని పొందటానికి, ధీశక్తిని పెంపొందింప చేసుకోవటానికి శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, స్మరణ, అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ దక్షిణామూర్తిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. గృహాలలో, కార్యాలయాల్లో అనుకూలతకి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టేటువంటి ముఖ్య కార్యక్రమాలు ఏంటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశ ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ పాఠ్యమి, శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. విద్యా సంబంధిత కార్యక్రమాలకి కూడా అనువైనటువంటి రోజు. వారం ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అన్నదానం, వస్త్రదానం, అలాగే గోసేవ ఇత్యాది కార్యక్రమాలు కూడా చంద్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈ తర్వాత నక్షత్రం పూర్వాభాద్ర. పూర్వాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం గురువు లేదా బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది అనుకూల ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రప్రీతి ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చంద్రప్రీతి శివానుగ్రహం ద్వారా లభిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శివానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక లావాదేవీలు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ ఉపయోగ కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల ద్వారా సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ లబ్ధి రాజకీయ రంగం వారికి చేకూరుతుంది. సమస్యలు వైద్యవృత్తి వారికి పరిష్కరింపబడతాయి. కళారంగం వారికి అనుకూల పరిస్థితులు, అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్తోమత స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని క్రీడారంగం వారు ఎదుర్కోగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు బ్యాంకింగ్ రంగం వారికి రాణిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తెలివైన ఆలోచనలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తే శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. నూతన బాధ్యతలు గృహరీత్యా పెరుగుతాయి. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు.
కళారంగం వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత ఉద్యోగస్తులకి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో ఎర్రగన్నేరు పూలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. క్రీడా విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. శత్రుభీతి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత విద్యార్థులకి తగ్గుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే మహిళలకు ఉపకరిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారు ఆటంకాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే న్యాయవాద వృత్తి వారు వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. క్రమశిక్షణ ద్వారా స్థిరాస్తి రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా సంకోచ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. బాధ్యతల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే సాఫ్ట్వేర్ రంగం వారికి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పొరపాట్లతో లేటువంటి సంఘటనల ద్వారా బ్యాంకింగ్ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. రాజకీయ రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు మహిళలు పాటించాలి. ప్రతికూల పరిస్థితుల ద్వారా వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ పరిష్కరింపబడతాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఆర్థిక సమస్యల నుంచి పారిశ్రామిక రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార రంగం వారికి ఎటూ తెలుసుకునేటువంటి నిర్ణయాలు కఠిన పరీక్షలకు గురి చేస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు వహించాలి. ప్రావీణ్యత లేనటువంటి కార్యక్రమాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతంగా క్రీడారంగం వారు మాత్రం పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా కార్యసిద్ధి ఏర్పడతాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి, యోగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శుభ పరిణామాలని ఆహ్వానించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా లాభిస్తాయి. నూతన అంశాలు వృత్తిపరంగా వైద్య వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి. ఆర్థిక పుష్టి స్థిరాస్తి రంగం వారికి కూడా పెరుగుతుంది.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం, ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని కొబ్బరి నీళ్లతో అభిషేకించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది, వేదనలు తగ్గుతాయి. కార్యక్రమాలని త్వరగా పూర్తి చేయాలన్నటువంటి సంకల్పాలు నెరవేరుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూల సంఘటనల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సినీ రంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. క్రీడా విషయాల్లో క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం, ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించబడతాయి. ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు లభిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ ఉన్నప్పటికీ ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. శుభ సంఘటనలు చోటు చేసుకుంటే ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగ విషయాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. క్రమశిక్షణ సాఫ్ట్వేర్ రంగం వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం, ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. వేధిస్తున్నటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాన్ని అనుకున్నట్టుగా పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతలు పెరుగుతాయి. అసంతృప్తి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత క్రీడారంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ ఆదాయాన్ని ఆశించినంతగా పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం, ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని విభూతితో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా జ్ఞాన వృద్ధి చేకూరుతుంది. ఐశ్వర్య ప్రాప్తి కూడా. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. నూతన అంశాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి వ్యాపార రంగం వారికి ఉత్సాహాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. కళారంగం వారికి నూతన అవకాశాలు చేజిక్కించుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. బాధ్యతల్ని సక్రమంగా స్థిరస్థ రంగం వారు నిర్వర్తించగలుగుతారు. ఆదాయం కూడా పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం, రక్షణకు దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో తేనెతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సునాయాస విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. నూతన పరిచయాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునః ప్రారంభించగలుగుతారు. పిల్లల అభివృద్ధి విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆటంకాల్ని అధిగమించలేనటువంటి పరిస్థితులని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు.
నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు పారిశ్రామిక రంగం వారికి చేకూరుతాయి. వ్యాపార వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి అనుకూలత ఉంటుంది. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. ఆరోగ్య విషయంలో క్రీడారంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మహిళలకు జాగ్రత్తలు తప్పనిసరి. క్రమశిక్షణ లేనటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని ఆవు పాలతో అభిషేకించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగుతాయి. నూతన బాధ్యతలు, ఒప్పందాలు ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని ఆర్థికంగా కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక పుష్టి చేకూరుతుంది. నూతన నిర్ణయాల ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. కార్యక్రమాన్ని విద్యార్థులు సునాయాసంగా చేపట్టగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. క్రీడారంగం వారికి అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. గృహంలో, కార్యాలయాల్లో ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవటానికి కాళభైరవ స్వామి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథుల్లో మినుములతో చేసినటువంటి వంటకాలని కాళభైరవునికి భక్తి శ్రద్ధలతో నివేదన చేయాలి. సంకల్ప సిద్ధిని కూడా చేసుకోవాలి. తద్వారా గృహంలో ఏర్పడేటువంటి ప్రతికూలత, కార్యాలయాల్లో ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. పరమేశ్వరుని బిల్వదళాలతో అర్చించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. శివునికి బిల్వదళం అంటే మహా ఇష్టం. ఈ బిల్వదళాన్ని మారేడు దళంగా కూడా కొన్ని చోట్ల వ్యవహరిస్తారు. మారేడు దళానికి 3 ఆకులుంటాయి. ఈ 3 ఆకులతో కూడినటువంటి దళాన్ని శివునికి సమర్పణ చేయడం ద్వారా గ్రహపీడ తొలగిపోతుంది. ఈ 3 ఆకులు శివుని త్రినేత్రాలకు ప్రతీక, త్రిగుణాలకు సూచిక, త్రికాలాలకు ప్రతిబింబం. త్రికాలాలలో త్రిగుణయుక్తంగా త్రినేత్రుడైనటువంటి ఈశ్వరుణ్ణి కృప లభించాలి అంటే భక్తులు త్రిపత్రాలతో కూడినటువంటి బిల్వదళాన్ని ఈశ్వరునికి సమర్పించాలి. బిల్వదళంలో 3 ఆకులలో మధ్యపత్రం శివుడు, కుడిపత్రం విష్ణువు, ఎడమపత్రం బ్రహ్మదేవునికి సూచికగా చెప్తారు. బిల్వదళాలు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపాలు. అంతేకాదు బిల్వదళంలోని పత్రాలు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులకు ప్రతిబింబంగా కూడా వ్యవహరిస్తారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అనేటువంటి భక్తిభావంతో ఈశ్వరుణ్ణి అర్చించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. అదృష్టం, ఐశ్వర్యం లభిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి మనిషిని కూడాను పట్టి పీడిస్తున్నటువంటి వివిధ సమస్యలకు, ఆ సమస్యల విషవలయాన్ని నుంచి బయల్పడి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి గృహబల రీత్యా మహారుషులు మానవాళికి అందించినటువంటి దివ్యవంతమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు మన జీవితాలలో వెలుగు రేఖల్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. గృహబల రీత్యా మహర్షులు చెప్పినటువంటి ఆ అద్భుత సూత్రాల్ని గనక మనం ఆచరణలో పెట్టినట్లయితే ఈ జీవితం సుఖప్రదంగా సాగించడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి భోజన సమయంలో కూడాను కాస్త తీపి పదార్థాన్ని తీసి పక్కన పెట్టి అది కాకులకు కనుక వేసినట్లయితే కాలపురుషుడు కాకి మీకు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదింపచేస్తాడు.
ఆలోచన పరంపర, బుద్ధి వికాసం తప్పనిసరిగా కలిగించి మందబుద్ధిని పోగొడతాడు అని చెప్పేసి శాస్త్రం. బుద్ధి మందగించినప్పుడే కదా దురదృష్టం వచ్చేది. బుద్ధి చురుకుగా పనిచేస్తే అదృష్టం వరిస్తుంది. మనం చేయవలసిందల్లా నిత్యం భోజనం ఆచరించేటప్పుడు తీపి పదార్థం ఏదైనా ఉంటే కొద్దిగా తీసి దాన్ని కాకికి వేయటమే, లేదా తినేటువంటి ఆహారం అన్నపు ముద్దను పక్కన పెట్టి ఆ ముద్దను కాకికి సమర్పించటం. ఇలా కొన్నాళ్ళు పాటు కనుక ఆచరించినట్లయితే చాలా చక్కటి సద్గుణం వచ్చి తీరుతుంది సుమా. ప్రతి శనివారం నాడు ఇంట్లో ఉండేటువంటి చెత్త చెదారం తీసేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి అనేటువంటి నియమం పెట్టుకోండి. అలాగే విరిగిపోయినటువంటి వస్తువులను, పనికిరాని వస్తువులను తొలగించండి. ప్రతి శనివారం ఇది నియమంగా పెట్టుకొని చేస్తే గృహంలో అదృష్టలక్ష్మి ప్రవేశిస్తుంది. అదృష్టం ఎక్కడ ఉందండి? సర్వ శుభకరమైనటువంటి ఆ యొక్క పరిశుభ్రతా తత్వంలో ఉన్నది. పరిశుభ్రత అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ప్రతి శనివారం నాడు మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమంగా గనక ఇంట్లో బూజు దులపటం, పనికిరాని వస్తువులను తీసివేయటం లాంటి అలవాటు చేసుకుంటే ఎప్పుడూ కూడా మీ గృహం చాలా పరిశుభ్రంగా ఉంటుంది, లక్ష్మీ కటాక్షం వస్తుంది. ఇక ఇంటి సింహద్వారం పైన వినాయకుని యొక్క ప్రతిమను లేకపోతే చిత్రపటాన్ని కానీ పెట్టుకోండి. వినాయకుని యొక్క ముఖం ఇంటిలోనికి చూస్తున్నట్లు చిత్రాన్ని ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు, కానీ అది కుడివైపు తొండంగా ఉండాలి. కుడివైపు తొండం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఎడమవైపు తొండం మోక్షాన్ని ఇస్తుంది. ఈ విధంగా గనక అమర్చినట్లయితే ఆ గణపతి యొక్క ప్రభావం మీ గృహంపై పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఇంటి పెరటిలో తులసి మొక్క గనక ఉన్నట్లయితే అక్కడ విష్ణుమూర్తికి ప్రీతివంతమైనటువంటి శంకు చక్రాల ముగ్గు వేసి ఆ ముగ్గులో నిత్యం కూడా ప్రమిదలో నూనె పోసి దీపాన్ని వెలిగించండి. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే. లక్ష్మీ స్వరూపమే ఆ దీపం. ఆ దీప కాంతి లక్ష్మీప్రదాన్ని ప్రసాదింపచేస్తుంది. కాబట్టి ధనం అందరికీ అవసరమే. ఆ ధనం సంకటాల నుంచి విముక్తిని పొందడానికి ఏ దేవీ స్వరూపాన్ని పూజించినా ప్రతిరోజు కూడాను పూజా సమయంలో ఆ దేవీ ప్రతిమ మీద ఒక లవంగాన్ని సమర్పించండి. నిత్యం మీరు పూజ చేసుకుంటూ ఉంటారు కదా దేవీ ప్రతిమ. మీరు ఏ దేవీ ప్రతిమను పూజ చేసినా సరే నిష్ఠగా పూజ చేసిన తర్వాత ఒక లవంగాన్ని మాత్రం అక్కడ ఉంచండి. ఈ విధంగా ఉంచినట్లయితే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భోజనం చేసిన తర్వాత ఆ లవంగాన్ని మహాప్రసాదంగా స్వీకరించండి. ఆర్థిక పరిస్థితుల్లో వచ్చేటువంటి ఒడిదుడుకులు పటాపంచలైపోతాయి. ఇది కూడా వృక్షాల నుంచి సంభవించింది లవంగం. సుగంధ ద్రవ్యములు అంటారు. పరమేశ్వరునికి అభిషేకంలో కూడా సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తాం. వెంకటేశ్వర స్వామి వారికి కూడా నిత్యం కూడాను నిత్య పూజలివిగో అంటూ వివిధ రకాలైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకార్చనలు నిర్వహిస్తారు. ఇవన్నీ ఏమిటి? ఆర్థిక పురోగతికి మార్గాలు, అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదించే అమృత వరాలు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అందుకే సుగంధభరితంగా ఉండాలి దేవుని పూజలో ఉపయోగించేవన్నీ కూడా. ఇక కొబ్బరికాయ సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. ఈ కొబ్బరికాయను ఎర్రని వస్త్రంలో చుట్టి ఇంట్లో కనుక ఉంచుకున్నట్లయితే ధనం వృద్ధి చెందుతుంది. వ్యాపార స్థలంలో కనుక ఉంచినట్లయితే వ్యాపారం వృద్ధి చెందుతుంది సుమా.
ఏకాక్షి నారికేళం అని చెప్పేసి ఉన్నది. చాలా విశిష్టవంతమైనటువంటిది. చిన్న కాయ, కొబ్బరికాయ, ఒకే ఒక్క కన్ను ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ ఏకాక్షి నారికేళాన్ని మీ పూజా మందిరంలో ఉంచి ప్రతి శుక్రవారం కొద్దిగా పసుపు కుంకుమ దాని మీద వేసి నమస్కృతాంజలు ఘటించండి. ఆ ఏకాక్షి నారికేళ ఫలం అదృష్టకరమైన ప్రభావాన్ని ఇవ్వటంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వచ్చి చక్కటి సుఖవంతమైన జీవితాన్ని ప్రసరింపచేస్తుంది. కష్టాలు, విపత్తులు, దారిద్ర్యాలు ఇవన్నీ పటాపంచలైపోతాయి సుమా. దక్షిణావర్త శంఖం, ఏకాక్షి నారికేళం, కస్తూరికాయ ఇవన్నీ కూడా అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి అందిస్తున్నాయి. జిల్లేడు, ఉత్తరేణి, రావి చెట్టు వేరు, మేడి చెట్టు వేరు, గరిక గడ్డి, దర్భ వేరు, వీటన్నిటినీ కూడాను చిన్న ఇత్తడి డబ్బాలో పెట్టి నిత్యం పూజించేటువంటి వారికి చక్కటి అదృష్టం కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. పంచపల్లవాల యొక్క ప్రభావం అంత విశేషంగా కనిపిస్తుంది. మనం పండగల్లో కూడాను ఒక్కొక్కసారి అద్భుతవంతమైనటువంటి వివిధ రకాలైనటువంటి వేళ్లను సేకరించి నీటిలో వేసి స్నానం ఆచరించినట్లయితే ఆ సంవత్సరం యావత్తూ కూడా అదృష్టకరమైన ప్రభావంతో జీవితాన్ని గడుపుతాం. తామర కాడల మాలపై స్త్రీ యంత్రాన్ని గనక ఉంచినట్లయితే వ్యాపారం బాగా విస్తరిస్తుంది సుమా. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి. పద్మప్రియ ఆ లక్ష్మీదేవి. అందుచేత ఆ తామర కాడలకు కూడా అంత గొప్ప విశిష్టత ఉన్నది అని అర్థం. మహర్షులు మనకు ప్రసాదించినటువంటి అమృతతుల్యమైనటువంటి విశేషాంశాలని గనక పాటించినట్లయితే ఆ గృహం ఆనంద నిలయంగా మారుతుంది. గృహంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడాను అత్యధిక సంపన్నత, ఆరోగ్యాభివృద్ధి, మానసిక శాంతితో జీవించటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. కాబట్టి విశిష్టవంతమైనటువంటి ఈ సూత్ర ప్రాతిపదికలు ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి సత్ఫలితాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ యొక్క సత్యాన్వేషణ తత్వంలో చక్కటి యోగాన్ని ప్రసాదించే గృహబల రీత్యా అందిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతవంతమైనటువంటి అదృష్టం మీ జీవితానికి మార్గదర్శకం కావాలి. చిన్నపిల్లలకి తరచూ దిష్టి తగులుతూ ఉంటుంది. బయటికి వెళ్ళొచ్చినా లేక ప్రతి చిన్న విషయానికి కూడా భయపడటం, దిష్టి తగలటం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయ్యో వీడికి దిష్టి తీసేయండిరా అంటూ ఉంటారు. అందంగా ఉన్నాడని ఎవరైనా అన్నా ఇలాంటి లక్షణాలు జరుగుతూనే ఉంటాయి ఇళ్లలో సహజసిద్ధంగా. చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇళ్లలో ఆ దిష్టి దోష ప్రభావం నుంచి బయలుపడటానికి, దిష్టి తగలకుండా ఉండటానికి ఆ బాలబాలికలకు ఎరుపు రంగు కలిగినటువంటి ఒక వస్త్రంలో గురువింద గింజలు కట్టి చేతికి గనక కట్టినట్లయితే దిష్టి దోష ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. దిష్టి దోషం తగలకుండా సహజసిద్ధంగా సముద్ర గర్భంలో దొరికేటువంటి పగడం, ఆ పగడపు ముక్క చిన్నది మెడలో కూడాను ధారణ చేయవచ్చు. దుకాణంలో మీరు నగదు పెట్టే చోట లక్ష్మీ గణపతి చిత్రపటాన్ని ఉంచండి. రోజు దుకాణం తెరవగానే ఆ పటానికి శ్రద్ధతో మనస్ఫూర్తిగా పూజ చేసిన తరువాత రోజువారీ పని ప్రారంభించినట్లయితే చక్కటి వ్యాపార అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. అలాగే ఇంటి యొక్క ముఖద్వారం వద్ద మంగళప్రదమైన గుర్తులు, చిత్రాల్ని ఉంచాలి. లేక
మంగళప్రదమైన వ్రాతలు వ్రాయాలి. ఓం గణపతి, మంగళ కలశం, స్వస్తిక్కు, అలాగే గాయత్రి మంత్రం ఇలా గనక ఉన్నట్లయితే చాలా చక్కటి యోగం ఆ గృహానికి పడుతుంది. ఇంటి సింహద్వారం మీద తప్పకుండా ఉంచాలి. ఇలా ఉంచడం వలన దుష్టాత్మలు, చెడు చూపులు ఇంట్లోకి ప్రవేశించవు. స్టిక్కర్స్ ఉంటాయి, శ్రీరామ జయరామ జయ జయరామ అని, హరే రామ హరే రామ 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 హరే హరే అని. అలాంటి స్టిక్కర్ని కూడా ఇంటి సింహద్వారం పైభాగాన అతికించడంలో తప్పులేదు. దిష్టి దోష చూపులు మీ గృహంలోకి ప్రవేశించవు అని చెప్పేసి శాస్త్రం. సాధ్యమైనంత వరకు ఇష్టదేవత చిత్రపటాన్ని మాత్రమే పూజ గదిలో ఉంచుకోండి. ఇష్టదైవం ప్రతిమను పెట్టుకోదలిస్తే అది మాత్రం మీ యొక్క బొటన వేలు సైజ్ అంతా మాత్రమే ఉండాలి. ఆ ఇష్టదేవత ప్రతిమ ఆ సైజులో ఉంచి నిత్యం మీ పూజా మందిరంలో కనుక పూజ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని సాధింపచేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. చాలా చక్కటి సత్ఫలితాన్ని కలిగించేటువంటి విధి విధానంలో పితృదేవతల యొక్క ఫోటోలు కూడా సహకరిస్తాయి. ఒక్కొక్కసారి ఆ పితృదేవత ఫోటోల్ని మీ ఇంటి దక్షిణ దిశలో గోడకు తగిలించి వారికి నిత్యం నమస్కారం చేయటం, పూలదండ వేయటం, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కూడా నమస్కారం చేసి బయలుదేరితే కంటికి కనిపించిన దివ్య అనుభూతి శక్తి మిమ్మల్ని నడిపించి మీ పనులన్నీ కూడా సక్రమంగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు కరువైనప్పుడు ఆ సంబంధ బాంధవ్యాలు చాలా చక్కగా కొనసాగడానికి ప్రసన్న వదనాలతో తీయించుకున్నటువంటి గ్రూపు ఫోటో, అందరూ కలిసికట్టుగా చక్కగా ప్రసన్న వదనంతో నవ్వుతూ తీయించుకున్న గ్రూప్ ఫోటో ఉంటే మీ హాల్లో నైరుతి దిశలోని గోడకు అమర్చుకోండి. అది చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదింపజేస్తుంది. సెలయేళ్ల దృశ్యాలను ఉత్తరం లేక తూర్పు వైపు గోడలకు తగిలించుకోవాలి. చెరువులు, ఎండిపోయిన నదులు, సరస్సుల వంటి చిత్రాలు మాత్రం శుభప్రదం కానే కావు. ఎందుకంటే అవి చలనరాహిత్యాన్ని, నిష్క్రియతను సూచిస్తాయి కాబట్టి అలాంటి వాటిని తగిలించరాదు. ముళ్ళ మొక్కలు, ఎండి మూడైన చెట్లు, సోమరితనం, అలసట, బలహీనత, విషాదం వంటి అవగుణాలను ఉత్పన్నం చేసే చిత్రాలను ఇంట్లో ఉంచరాదు. అదృష్టకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించుకోవటానికి, గృహంలోని అందరూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి తపస్సంపన్నులైనటువంటి ఋషులు మనకు ప్రసాదించిన అమృతతుల్యమైనటువంటి గృహబల సూత్ర ప్రాతిపదికలుగా గుర్తిరుగుతూ వీటిపై శ్రద్ధతో ఎవరైతే ఆచరిస్తారో వారు తప్పక చక్కటి లాభదాయకమైన ప్రభావాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సహజసిద్ధంగా ప్రతి వ్యక్తి కోరుకునేది ఆరోగ్యం, ఆయుష్, ధనం, కీర్తి, ప్రతిష్టలు. వీటన్నిటినీ సాధించుకోవడానికే మానవుడు నిత్యం కూడాను కృషీవలుడుగా తయారవుతూ ఉంటాడు. ఆ కృషికి తగిన ఫలితాన్ని పరమేశ్వరి, కనిపించని దివ్యశక్తి మనకు ప్రసాదిస్తూనే ఉంటుంది. సహజసిద్ధంగా మనం పవిత్రవంతమైనటువంటి సుదినాలు కొన్ని ఉంటాయి. దీపావళి పర్వదినం లక్ష్మీదేవి యొక్క ఆగమనానికి సాక్షిపోతాం. నువ్వులతో తలంటుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుందని. అక్షయ తృతీయ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం. ఈ పర్వదినాల్లో కూడాను మనం ఆచరించే చిన్న విషయాలు, రావి చెట్టు ఆకు తీసుకొచ్చి పూజా మందిరంలో ఉంచుకోవటం. అట్లాగే ప్రతి శనివారం కూడాను ఒక రావి చెట్టు దగ్గర నుంచి ఆకు తెచ్చుకొని మీ పూజా మందిరంలో ఉంచి పూజ చేసి మరలా శనివారం ఇంకో ఆకు తీసుకొచ్చి ఈ పాత ఆకు తీసేస్తూ ఉండాలి.
ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో కొంతకాలం అలా చేసిన గృహంలో తప్పనిసరిగా స్థిరత్వం పొంది ఉంటుంది లక్ష్మీదేవి. లక్ష్మీ చెంచల కదండి, అందుచేత డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా లక్ష్మీ స్థిరత్వంగా ఉండటానికి ఇది అద్భుతవంతమైనటువంటి విధి విధానం. ఉదయం నిద్ర లేవగానే ప్రతి వాళ్ళు చేయాల్సిన చిన్ని పని ఏం లేదు. 2 చేతులు కూడా చూసుకోవటం, ఇలా ఇలా అనుకోవటం, ఇలా అనుకోవటం. ఇలా కనుక చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కరుణ మీ ఇంట్లో ఉంటుంది అని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవాలి. ఏ ఇంట్లో సూర్యోదయాత్పూర్వ నిద్ర నుంచి లేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది అని చెప్పేసి శాస్త్రం. సూర్యోదయం అనేది చాలా విశిష్టం. ఆ సూర్యోదయ సమయంలో ఆ సూర్యుని చూస్తూ నమస్కారం చేస్తే చాలు. సూర్యుడు నమస్కార ప్రియుడు కదా, మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఆరోగ్యం భాస్కరాది చేతంటం వెనకాల దాగిన పరమార్థం ఇదే. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శాస్త్రీయ గోదానం చేసిన వాళ్ళు గోలోకాన్ని చేరుకుంటారు. అది ఎలా ఉంటుందో తెలుసా? వినుమయ్యడ కాలక్రమమును దప్పియు రోగములను ముదిమియు లేవు. అవినుత స్థానంబు అవ్యయమును కేవల సార సంప్రమోదకరంబున్. ఆ లోకం ఏదైతే ఉందో ఆ లోకంలో కాలము యొక్క గతి ఉండదు. అంటే సూర్యోదయం సూర్యాస్తమయం కాలం గడిచిపోతూ ఉండడం అవన్నీ ఏం ఉండవు. ఎప్పుడూ కాలము ఒకటిగా నిలబడిపోయి ఉంటుంది అక్కడ. అందుకే అక్కడ వృద్ధాప్యాన్ని పొందడం లేకపోతే రోగభూయిష్టం అవడం శరీరం ఇలాంటివేం ఉండవు. ఆ లోకాన్ని చేరిన వాళ్ళు దాహాన్ని పొందరు, ఆ లోకాన్ని చేరిన వాళ్ళు రోగములు పొందరు. అక్కడ కాలము కదలదు కనుక వృద్ధాప్యం ఉండదు. ఉండకుండా అది చాలా గొప్ప స్థానముగా శాస్త్రములు నిర్ణయించాయి. సశాస్త్రీయ గోదానము చేసిన వాళ్ళు గోసేవ చేసిన వాళ్ళు అటువంటి స్థానమునకు చేరుకుంటారు గోలోకానికి. అంతేకాదు, గోదానము చెయ్యకపోయినా కొంతమంది గోలోకాన్ని చేరుతారు. ఎవరు చేరుతారో తెలుసా? గురు శుశ్రూషకులును. గురువుగారి యొక్క శుశ్రూష చేసిన వాళ్ళు. గురువుగారి శుశ్రూష అంటే నిజానికి ఉత్తముడు అయినటువంటి గురువు శుశ్రూష చేయడానికి అవకాశం ఇవ్వడం, అది పెద్ద సమస్య. ఎందుకంటే భగవాన్ రమణులు ఒకసారి కూర్చున్నారు, వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన కాళ్ళు కొడుతున్నారు, రమణ మహర్షి కాళ్ళు. ఆయన గమనించలేదు 2 నిమిషాలు. ఆ తర్వాత చూసి ఎందుకండి వాటిని పడుతున్నారన్నారు. ఆయన శరీరాన్ని వేరుగా చెప్పేవారు. ఎందుకండి వాటిని పడుతున్నారన్నారు. అయ్యో మీ కాళ్ళు పడితే పుణ్యం కదా అన్నారు. ఓ అలాగా, ఒక్కసారి ఆగండి అని ఆయనే పట్టుకోవడం మొదలెట్టారు. అది మీరే పట్టుకుంటున్నారు అన్నారు ఆయన. మరి నాకు మాత్రం పుణ్యం వద్దు అన్నారు. అసలు సద్గురువు అలా సేవలవి చేయించుకోవడానికి ఇష్టపడడు. సద్గురువు మనసులోకి ప్రవేశించడం, ఆయనకి ఏమైనా సేవ చెయ్యడం అంటే అది మాటలు కాదు, అది ఏదో ఎన్ని కోట్ల జన్మల అదృష్టవశాత్తో లభిస్తుంది. ఒక కొడుకు కన్నా పై స్థాయికి వెళ్ళిపోతాడు. ఆంతరంగికుడు అయిపోయి మనసులో చేరి గురువుగారికి ఏ అవసరం వచ్చినా ఆయనే జ్ఞాపకానికి వస్తుంటాడు, ఆయన పిలుస్తూ ఉంటాడు. అలా గురు శుశ్రూష చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు గోలోకమును చేరుతున్నారు. సత్యరతులు, ఎప్పుడు సత్యాన్ని మాట్లాడేవారు. శమదమ వినిర్మలాత్ములు, ఇంద్రియ నిగ్రహాన్ని పొందిన వాళ్ళు, మనోనిగ్రహాన్ని పొందిన వాళ్ళు. దుర్భక్ష్యరతులును, దుర్మార్గమైన ఆహారమును ఎప్పుడు తినకుండా శౌచాన్ని పాటించేవాళ్ళు. నిల్తురు అనుత్తరమగు నన్న చోట గోప్రధాన పరులతో, ఆ ఉత్తమమైనటువంటి ప్రదేశంలో గోదానం చేసిన వాళ్లతో కలిసి వీళ్ళందరూ కూడా ఆ ప్రదేశంలో అంటే ఆ గోలోకంలో ఇందాక చెప్పినటువంటి ఆ గురు శుశ్రూషా తత్పరులైన వాళ్ళు, నిరంతరము సత్యమును పలికేటటువంటి వాళ్ళు, మనోనిగ్రహం ఉన్నవాళ్ళు, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాళ్ళు,
ఎప్పుడూ కూడా శుద్ధమైన ఆహారమును స్వీకరించేటటువంటి వాళ్ళు గోదానము చేసే వారితో కలిసి గోలోకమునందు వాసం చేస్తూ ఉంటారు. కాబట్టి గురు శుశ్రూషకులను, సత్యరతులు, శమదమ వినిర్మలాత్ములు, దుర్భక్షరతులను నిల్తురు అనుత్తరమగు అనచ్చోట గోప్రదాన పరులతో. అటువంటి ఆ గోదానం చేసే వాళ్లతో కలిసి ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటారు అని చెప్పి, గోదానం కన్నా గొప్పదానం ఇంకా లోకంలో లేదు సుమా ధర్మరాజా, ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. ఇంతకన్నా గొప్పదానం ఉందని చెప్పడం సాధ్యం కాదు అంటూ, విను గోలోకంబును గడచిన లోకము కలుగ దూది చెప్పెదా, పుణ్యంబును గోప్రదాన విధి మిగిలిన ఎట్టిది వత్సయుండు లేదరయంగన్. ఓ వత్స, ఓ ధర్మరాజా, నీకు ఒక పరమసత్యం చెప్తున్నా, ఇందులో ఏ విధమైన అనుమానం లేదు. విను గోలోకంబును గడచిన లోకము కలుగ దూది చెప్పిన పుణ్యంబును గోప్రదాన విధి మిగిలిన ఎట్టిది. గోలోకం కన్నా గొప్ప లోకం, గోదానం కన్నా గొప్పదానం లోకంలో లేవు. అంత గొప్పది సుమా. ఆ గోవుని స్మరించడం, గోవుని చూడడం, గోవుకి ప్రదక్షిణం, గోశాల నిర్మాణానికి శ్రమదానం చేయడం, గోశాలలో పారాయణలు చేయడం, గోశాలలో కూర్చోవడం, గోశాలకి సేవ చేయడం, గోవులకి గ్రాసం పెట్టడం, గోవులకు సేవ చేయడం ఇంత గొప్పదని భారతంలో భీష్మాచార్యుల వారు చెప్పారు. భీష్మాచార్యుల వారు చెప్పింది నేను చెప్తున్నాను అనడానికి సాధికారికమైన పద్యాలు మీకు చూపిస్తున్నాను. కాబట్టి అంత గొప్పది కనుక గోవు, నీవును అవధానముతో గోవుల మన్నింపు, పాత్రకోటి కొసగు సత్సేవిత, పుణ్యచరిత్రము లా వెరపున బోల విన్ని అయిన కుమారా. ఓ ధర్మరాజా, నేను చెప్పిన మాట బాగా విన్నావు కదా, అందుకే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు కూడా అవధానంతో మంచి బుద్ధితో మనసులో ఎప్పుడు గోవుల్ని స్మరించు, గోవుల యొక్క సేవ చెయ్యి. అంతేకాదు, నీకు అవకాశం ఉన్నంత వరకు గోదానం చేస్తూ ఉండు. దాని వలన చాలా గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని దేవతల నుండి నువ్వు పొందగలుగుతావు. జనములు దుస్వప్నంబులుగని గోకీర్తనము చెయ్యక తద్దురితంబును వరయరు, గోమయయుత వినుతాంబు స్నానము అతి పవిత్రంబనగా. ఎప్పుడైనా నిద్రపోతున్నప్పుడు దుస్వప్నాలు వస్తే, పీడకలలు వస్తే, భయం వేస్తే, ఆ పీడకలలు నిజంగా జరుగుతాయేమో అని ఏమైనా బెంగ అనిపిస్తే ఏమీ బెంగ పెట్టుకోక్కర్లేదు. ఒక్కసారి ఆవుని స్మరిస్తే చాలు, ఓ ఆవుని గుర్తు తెచ్చుకుంటే చాలు. ఆ దుస్వప్నాలు ఫలితాన్ని ఇవ్వవు. 2, స్నానము చేత పవిత్రము అంటాం కదా, ఈ స్నానం చేయడం వల్ల ఇంత పుణ్యం వస్తుంది అని కదా లోకంలో చెప్తారు. ధర్మరాజా, చాలా గొప్ప పుణ్యాన్ని ఇవ్వగలిగిన స్నానం ఏమిటో తెలుసా? నువ్వు స్నానం చేసే నీళ్లలో ఇంత ఆవు పేడ, ఉసిరికాయంత ఆవు పేడ కలుపుకుని స్నానం చేస్తే అంతకన్నా పరమపావనమైన స్నానము లోకమునందు ఇంకొకటి లేదు. కాబట్టి జనముల దుస్వప్నంబులగని గోకీర్తనము చేయగా తద్దురితంబును వరయరు, గోమయయుత వినుతాంబు స్నానము అతి పవిత్రంబనగా. అంతకన్నా పవిత్రమైన స్నానం ఉండదు. అంత పవిత్రమైన స్నానం ఏది అంటే, గోమయాన్ని ఓ ఉసిరికాయంతో, ఓ చీమతలకాయంతో తీసుకొచ్చి నీళ్లలో కలుపుకొని స్నానం చేయడం అంత గొప్పది సుమ. అందున ఎక్కడ గోవులు తృప్తిగా ఉంది, వాటికి ఏమీ బాధ కలిగి కాదు, ఉత్తినే హాయిగా అమ్మని పిల్ల చూస్తూ, పిల్లని అమ్మ చూస్తూ, ఉత్తినే గోవులు అంబారావం చేస్తూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి నిలబడి మాట్లాడుతున్నట్టు. ఆవు బాధపడకూడదు. యద్గృహే దుఃఖిత గావహ సయాతి నరకన్నరహ. గో బాధపడకూడదు. కానీ వాటికి ఏం బాధ లేదు. కానీ అలా ఒకదాన్ని ఒకటి చూసుకునే అంబే అంటే అంబా అని అరుస్తూ ఉంటాయి. అలా అవి అరుస్తున్న ప్రదేశం ఎక్కడుంటుందో అది లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం. అది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.